శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ డిసెంబర్ నెల అంటే మార్గశీర్ష మాసం తులారాశి వారికి ఈ డిసెంబర్ నెల ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశములను ఇప్పుడు సాకల్యంగా చూద్దాము. తులారాశి చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచారం ప్రకారంగా కూడా డిసెంబర్ 4 వరకు 10వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి మరల డిసెంబర్ 5 నుంచి భాగ్యస్థానానికి వెళ్తాడు. సో డిసెంబర్ 5 నుంచి భాగ్యస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం అనేటువంటిది చాలా చక్కగా ఉంటుంది. గురువు 9వ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు కూడా కొంతమేరకు పెరుగుతాయి. ఇక శనైశ్చరుడు కూడా తులారాశి వారికి 6వ స్థానంలో ఉండటము సమస్త శుభాలను కూడా తులారాశి వారికి అనుగ్రహిస్తున్నాడు శనైశ్చరుడు. కాబట్టి తులారాశి వారు నిశ్చింతగా ఉండండి, భవిష్యత్ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఫలిస్తాయి. ఇక 5వ స్థానంలో మే 19 నుంచి దాదాపుగా కూడా ఈ మాసమంతా కూడా రాహువు 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత పర్వాలేదు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కేతువు 11వ స్థానంలో శుభంలో ఉన్నాడు. అంటే గ్రహ సంచార ప్రకారంగా తులారాశి వారికి ఈ మాసంలో చూడండి, శుక్రువు యోగాన్ని ఇస్తున్నాడు, శని యోగాన్ని ఇస్తున్నాడు, కేతువు శుభాన్ని ఇస్తున్నాడు, రవి కుజ బుధ గురువులు అర్ధశుభములను ప్రసాదిస్తూ ఉన్నారు. అంటే తులారాశి వారి యొక్క గోచారం అనేటువంటిది ఎంత చక్కగా ఉంది అంటే డిసెంబర్ నెలలో ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు అన్ని రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా పొందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మిశ్రమమైన ఫలితాలు ఉండవచ్చు. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. వాయిదా పడినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారముల యందు మంచి చెడ్డలు అనేటువంటివి సమంగా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో ఈ మాస ఆరంభంలోనే అనుకున్న రీతిలో ముందుకు వెళ్తాయి. స్థిరాస్తి సంబంధమైన వివాదాలు గత కొద్ది కాలం నుంచి ఏవైతే మిమ్మల్ని బాధపెడుతూ ఉన్నాయో ఆ స్థిరాస్తి సంబంధమైన వివాదముల నుంచి కూడా బయటపడతారు. గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేసేటువంటి ప్రయత్నంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థుల యొక్క ప్రతిభ ఏదైతే ఉన్నదో అది వెలుగులోకి వస్తుంది. ఆర్థికంగా పర్వాలేదు అన్నట్టుగానే కొనసాగుతుంది. బుద్ధిబలం చాలా విశేషంగా వాడాలి. బుద్ధిబలం ప్రయోగిస్తేనే అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలరు. వ్యాపారపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. విజయం సాధించేంత వరకు పట్టుదలను కొనసాగిస్తేనే విద్యార్థులకు నిరుద్యోగులకు కూడా కొంత బాగుండేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఈ డిసెంబర్ నెల 1 నుంచి కూడా 15వ తేదీ పర్యంతము కూడా గృహంలో కొన్ని శుభకార్యములు నెరవేర్చుట, బంధువుల కలయిక కలుగుతుంది. మీ జీవిత భాగస్వామి విషయంలో కొన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. ద్వితీయార్థం నుంచి కనుక చూస్తే మార్గశీర్ష మాసంలో
కొంత గ్రహస్థితి అనేటువంటిది సామాన్యంగా ఉన్నది. వ్యాపారపరంగా కొంత జాగ్రత్తగా కనుక లేకపోతే తులారాశి వారికి వ్యాపారపరమైనటువంటి నష్టములు డిసెంబర్ నెల చివరి వారంలో సంభవించే అవకాశం కూడా ఉన్నది. ముఖ్యమైనటువంటి విషయములు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, నిదానమే ప్రధానము అనే సూత్రమును ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఆదరబాదరాగా నేను చేసేస్తాను అన్నప్పుడు కాలం మీకు సహకరించకపోవచ్చు. కాలం సహకారం అనేటువంటిది కావాలి అంటే కాలానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు మరింత వేగవంతం కూడా చేస్తారు. శత్రువులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అనవసర విషయముల యందు జోక్యములు ఎక్కువగా పెట్టుకోకండి, ఇబ్బందులు పడతారు. నూతన ఉద్యోగ ప్రయత్నములు నిరుద్యోగులకు తప్పకుండా ఫలిస్తాయి. కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి దూర ప్రాంత ప్రయాణములు చేయడానికి అనుకూలత ఉంది. సంతానములో నూతన ఉద్యోగ అవకాశాలు, ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు ఉంటాయి. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు, అలాగే వృత్తిలో ఆదాయం పెరుగుదల మొదలైనటువంటివి బాగుంటాయి. బంధువుల నుండి రావలసినటువంటి ధనము కూడా తప్పకుండా వస్తుంది. విందు వినోదాది కార్యక్రమముల యందు కూడా పాల్గొంటారు. పోలీస్ డిపార్ట్మెంట్, న్యాయ వైద్య క్రీడాకారులకు తగినటువంటి ప్రోత్సాహం అనేటువంటిది కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక పరమైనటువంటి గురువుల దర్శనం అనేటువంటిది మీలో చాలా మార్పులను తీసుకొని రావచ్చు. చిన్నపాటి ప్రతికూలతలు ఎదురైనప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా కనుక ప్రయత్నము చేయగలిగితే దాదాపు సక్సెస్ అనేటువంటిది మీ వెంట ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ మాసమంతా కూడా దైవారాధన. తులారాశి వారికి ఏదైనా ఒక శుక్రవారము చండీ సప్తశతి పారాయణం చేయించుకోండి మీరు. ఇంకా దుర్గాదేవి ఆరాధన ప్రతి శుక్రవారము మీ పేరుతో కుంకుమార్చన చేసుకోవటం. 4 శుక్రవారాలు లలితా సహస్రనామ పారాయణము, 4 సోమవారములు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము చెయ్యటము వల్ల మరింత యోగదాయకమైన ఫలితములు వస్తాయి, శుభాలు కలుగుతాయి. తులారాశి వారు ఏదైనా 2 ఏకాదశులు, ఈ నెలలో వచ్చేటువంటి 2 ఏకాదశులు, ఒక ఏకాదశి గీతా జయంతి, ఈ 2 ఏకాదశులు మీరు చక్కగా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పిస్తే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి యోగదాయకమైన ఫలితాలు కూడా సంప్రాప్తిస్తాయి. కాబట్టి గోపూజ, గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పించడం అనేటువంటిది ప్రధానంగా పెట్టుకోండి. ఇక ఎవరైనా వ్యక్తిగత జాతకాలకు సంబంధించినటువంటి సంప్రదింపులు కనుక చెయ్యాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 6 గంటల లోపు కాల్స్ చేయండి. మా సిబ్బంది మీతో మాట్లాడుతారు, నా అపాయింట్మెంట్ ఇస్తారు. మీకు కావలసిన విధంగా మీ జాతకంలో దశ అంతర్దశలన్నీ కూడా పరిశీలన చేసి ఎప్పుడెప్పుడు ఏ ఏ సమయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మీకు మార్గనిర్దేశనం చేయటం జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన కావాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధర్మం కోసం పోరాడండి, దేశం కోసం పనిచేయండి. మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.